జగన్ పాలనతో రాతియుగంలోకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ను స్వర్ణయుగం వైపు నడిపే రథసారథి నారా చంద్రబాబు నాయుడే అని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ, నిన్న శ్రీకాళహస్తిలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకువెళ్లే డ్రైవర్ అని చెప్పారని, అనుభవం ఉన్న అభివృద్ధి నేత చేసే పనులలో అందరూ ఎటువంటి ఇబ్బందులు లేని ప్రయాణం కొనసాగించవచ్చని తెలిపారు. జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకున్నారని, అందుకు తగ్గట్టుగానే కొత్తపేట నియోజకవర్గంలో కూడా కూటమి ముందుకు సాగుతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ పదాధికారి తమనంపూడి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలలో దేశంలో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని, మోదీ మరలా ప్రధానమంత్రి కావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బండారు శ్రీనివాస్, దొంగ వెంకట సుబ్బారావు, కంటంశెట్టి సత్యప్రసాద్, సురపురెడ్డి సత్య, తోట స్వామి, తమనంపూడి రామకృష్ణారెడ్డి, పాలూరి సత్యానందం, డివిఎస్ రావు, అయినవెల్లి సత్యబాబు గౌడ్, గోండ్రుతు వీర గోవిందరావు, గిద్దా వెంకటేశ్వరరావు, మంచిగంటి కృష్ణ, మద్యంశెట్టి శ్రీనివాసరావు, కొవ్వూరి వెంకటకృష్ణారెడ్డి, కోటుపల్లి దామోదర్, ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభిరామారావు, ముదునూరి వెంకటరాజు, కంటంశెట్టి శ్రీనివాసరావు, చిలువూరి సతీష్ రాజు, బండారు సంజీవ్ మొదలగువారు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల ఎన్డీఏ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, పురంధరేశ్వర గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉమ్మడిగా కొత్తపేట నియోజకవర్గంలో నా గెలుపు కోసం వారు అహిర్నశలు శ్రమిస్తూ ఉన్నారు. రేపు కొత్తపేట నియోజకవర్గంలో నా గెలుపు నల్లేరు మీద నడక. ప్రజలందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వ యొక్క అరాచక పాలన మీద రేపు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. గతంలో ఈ యొక్క రాష్ట్ర పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా స్వర్ణయుగం వైపు ఈ పరిపాలన నడిచింది. మరలా స్వర్ణయుగం రావాలి, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడాలి, కేంద్రంలో కూడా మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. అప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ 4 సంవత్సరాల కాలంలో మరుగుపడిపోయిన అభివృద్ధి అంతా కూడా పరుగులు పెట్టాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. స్వర్ణయుగం వెళ్తున్నట్టు రాష్ట్రం ఈనాడు రాతి యుగంలోకి వచ్చేసింది. విభజిత రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఆనాడు ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత ముఖ్యమంత్రిగా కావాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవడం, ఆ రోజున ఈ రాష్ట్రానికి ఒక దిశా నిర్దేశం చేసి రాజధాని అమరావతి పేరున ప్రపంచంలోనే ఒక పెద్ద గుర్తింపు వచ్చేలాగా, ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఒక విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తేవడం జరిగింది. మరి ఈనాడు ఏముంది గర్వకారణం? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాతి యుగంలోకి రాష్ట్రం వెళ్ళిపోయింది. ఈనాడు రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్, ఈనాడు పేద ప్రజల యువత జీవితాలతో ఆటలాడుతూ రివర్స్ పాలనతోటి ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతూ ఈ రాష్ట్రం ఈనాడు ప్రపంచ దేశాల్లో ఒక విచ్ఛిన్నకర రాష్ట్రంగా, అడుగంటిపోయిన రాష్ట్రంగా ఈనాడు ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైంది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాలన. యువతకి ఉపాధి అవకాశాలు లేవు, యువతకి జాబ్ క్యాలెండర్ లేదు, యువతకి ఏ విధంగానూ కూడా పరిశ్రమలు లేవు, ఒక డిఎస్సి లేదు. ఇలా యువత కూడా ఉపాధి అవకాశాలు లేక, ఏమిటి రాష్ట్రంలో ఏ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి, జీవనోపాధి లేనటువంటి పరిస్థితి, యువత నిర్వీర్యం అయిపోయి నిరాశ నిస్పృహల్లో కొట్టుబడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరొక పక్క మహిళల మీద అనేక రకాలైనటువంటి అఘాయిత్యాలు, ఘోరాలు, మహిళలకి ఏ విధంగానూ కూడా వారికి మేలు కలిగినటువంటి పరిస్థితి
మహిళా శక్తి అంతా కూడా మరుగున పడిపోయే పరిస్థితి కూడా ఈ యొక్క ప్రభుత్వ పరిపాలనలో మనం చూస్తూ ఉన్నాం. ఏది చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టుగానే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఆ విధంగా తయారైంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే ఒక డ్రైవర్ లాగా ఈ రాష్ట్రాన్ని నేను ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం మరుగున పడిన అభివృద్ధిని మళ్ళా సజావుగా సాఫీగా మరి జీవన ప్రయాణం ప్రజల యొక్క జీవన ప్రయాణం సాఫీగా వెళ్ళాలంటే మరలా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి సహకారం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఒక అనుభవం ఉన్న నేతగా వీరందరి సహాయ సహకారాలతోటి ఆయన ఈ రాష్ట్రాన్ని ఒక డ్రైవర్ లాగే ముందుకు ప్రజలందరినీ కూడా గమ్యం చేర్చే ఒక రథ సారథిలాగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారంటంలో ఏ సందేహం లేదు. మరలా స్వర్ణయుగం రావాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి యొక్క సహకారం ఎంతో అవసరం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా మా పార్టీ శ్రేణులు కూడా రణరంగంలో రేపు వైసీపీ పార్టీని తరిమి కొట్టడానికి, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఎన్నికల సమరంలో ముందుకెళ్తూ ఉన్నారు. ఇలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుతో ఈ రాష్ట్రంలో వైసీపీకి నూకలు చెల్లిపోయాయి. వైసీపీ రేపు ఎన్నికల తర్వాత కనుమరుగైపోయే పార్టీ, మునిగిపోయే నావా అని ఈనాడు స్పష్టంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రేపు మే 13 ఎన్నికలు జరిగిన తర్వాత జూన్ 4న కౌంటింగ్ రోజున అది స్పష్టంగా ప్రజా తీర్పు వెలువడబోతూ ఉంది. దానికి తగ్గ ఈనాడు ప్రజాస్పందన నేను గ్రామాల్లో చూస్తూ ఉన్నాను. గతంలో నేను 7 సార్లు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. 8వసారి రేపు మీ అందరూ ఆ ప్రజలందరి ముందుకు అభ్యర్థిగా వెళ్తూ ఉన్నాను. నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, గ్రామ ప్రజలను కలుసుకుంటున్నప్పుడు ఆ స్పందన నేను చూస్తూ ఉన్నాను. గతంలో ఎన్నడూ లేనటువంటి అపూర్వమైన స్పందన చూస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా గ్రామాలు ఏకమైపోయి రేపు ఎన్నికల్లో ఈ అరాచక అప్రజాస్వామిక అవినీతి ప్రభుత్వాన్ని, ఈ మాఫియా ప్రభుత్వాన్ని, మాఫియా అంటే ఇదివరకు రాష్ట్రంలో ఎక్కడైనా మాఫియా సంస్కృతులు వచ్చినాయంటే ప్రభుత్వాలు అదుపు చేసాయి, ప్రభుత్వాధినేతలు దాన్ని కంట్రోల్ చేసేవారు. ఈనాడు ప్రభుత్వ నేతలే మాఫియా డాన్లుగా మారిపోయినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు ఆదుకుంటారు? దీనికి రక్షణ ఏది? కోర్టులు కూడా న్యాయాన్ని అందించలేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో, అమలు చేయనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీనికి తగ్గ సమాధానం రేపు ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పటమే దగ్గరలోనుంది. ఒక 2 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడం ఖాయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా అధోగతి పాలైపోతుంది, భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోతుందనే ఆలోచనతో ఒక కూటమిగా వెళ్ళాలి, ఈ ధృతరాష్ట్ర పాలన అంతమొందించాలి, ఈ ధృతరాష్ట్ర కౌగుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, జనసేన కలిసి ఉమ్మడిగా వెళ్ళాలని ఒక ఆలోచన తీసుకోవడం, ఆలోచనలో భాగంగానే ఈరోజు కొత్తపేట నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మా సోదరులు బండారు సత్యానందరావు గారికి నిర్ణయించడం, దానిలో భాగంగా మేమందరం కూడా అటు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా మేమందరం కూడా ఒక రాక్షస పాలన మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక వార్ వన్ సైడ్ అన్నట్టుగా కొత్తపేట నియోజకవర్గం అయితే ఉంది. ఒక అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఉన్న అధికార పార్టీ అధికార మదంతో, డబ్బు మదంతో మేము ఏదైనా సాధించగలమనే ఆలోచనతో వారు నీచ రాజకీయాలు చేసుకుంటూ కూడా వెళ్తూ ఉన్నారు. వారు ఎన్ని చేసినా కొత్తపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడానికి మేమంతరం కూడా ఉమ్మడిగా కృషి చేస్తున్నాం, విజయం సాధిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం రాబోతుంది. వారికి తగిన మూల్యం చెల్లించుకునే విధంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.
ఇప్పుడైనా జాగ్రత్తగా నడండి మీరు, లేకపోతే ఈ 45 రోజులు పోయిన తర్వాత దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలని కూడా హెచ్చరిస్తూ రాబోయేది కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నా. మన కొత్తపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ బండారు సత్యానందరావు గారు ఈరోజు నియోజకవర్గం ముందుకు వచ్చారు. కూటమి యొక్క అభ్యర్థిగా వారిని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు గతంలో 3 సార్లు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా వారు సేవలు అందించారు. అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడుగా, ఎటువంటి వివాదాలు లేనటువంటి వ్యక్తిగా సుహృద్భావ వాతావరణాన్ని ఈ యొక్క కొత్తపేట శాసనసభలో చాలా చక్కనటువంటి విధానంలో ప్రజలందరూ సామరస్యంగా ఉండే విధంగా ఆయన 3 టర్ములు కూడా పనిచేసిన విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మన నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా మరలా అటువంటి సుహృద్భావ వాతావరణంలో శాంతియుతమైనటువంటి జీవనాన్ని ఈ రోజున కోరుకుంటా ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినప్పటికీ కూడా ఈ విషయం తేటతెల్లం అవుతూ ఉంది. మనందరం కూడా ఈ 3 పార్టీలు కలిసి చక్కగా సత్యానందరావు గారిని అత్యంత భారీ మెజార్టీతోటి గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. గెలవడం అనేది ఎలాగూ ఖాయం, కానీ ఎంత భారీ మెజారిటీతో చేసేస్తే మనకు అంత గౌరవంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క ఓటుని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా, మనకు విజయం సాధిస్తాము, విజయం ఉందని మనం నెగ్లిజెన్సీ కాకుండా ప్రతి ఒక్క ఓటుని కూడా భారీ మెజార్టీ దిశలో నడుపుకోవడానికి ప్రతి ఒక్క ఓటుని, చిన్న ఓటుని కూడా అందరూ కూడా మనం 3 మిత్రులు కలిసి ఈ యొక్క చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మన దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధాని అని చెప్పి ఎవరికి ప్రపంచంలో ఎవరికి అనుమానం లేదు. అన్ని సర్వేలు అదే చెప్తూ ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీ కూడా అంగీకరించేశాయి. ఆయన 370తో వస్తారా, 400 వస్తారా, 450 వస్తాయా సీట్లు అనేది వాటికే ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. ఆ రకమైనటువంటి నాయకత్వం అక్కడ రాబోతూ ఉంది. అలాగే ఇక్కడ ఎన్డీఏ కూటమి మనకి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మన రెండిట్లకి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి ఎక్కడా కూడా మోడీ గారు చెప్తూ ఉంటారు. ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితాలని మన రాష్ట్రంలో కూడా గతంలో 2014లో 4 సంవత్సరాల పాటు చూసాం. ఎంతో చక్కని అభివృద్ధి చేసుకున్నాం. అలాగే అనేక రాష్ట్రాల్లో ఎన్డీఏ పాలన ఉన్నటువంటి రాష్ట్రాల్లో చాలా చక్కని అభివృద్ధి జరుగుతూ ప్రజలు గోండాయిజం బాధలు లేకుండా, భూ కబ్జా బాధలు లేకుండా అత్యంత నిబ్బరంతో, సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారు. ఆ యొక్క రాష్ట్రాలు దేశంలోనే జీడిపి అభివృద్ధిలో అత్యంత ముందుకు వెళ్తూ ఉన్నాయి. మిగులు బడ్జెట్లో కూడా వెళ్తూ ఉన్నాయి. అప్పుల్లో లేకుండా ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రం కూడా అటువంటి విధానమైన పరిపాలనలోకి ఎన్డీఏ ప్రభుత్వం చక్కగా అధికారంలోకి వచ్చే సూచనలు అయితే చక్కగా కనపడతా ఉన్నాయి. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విన్నవించేది ఏంటంటే, ముఖ్యంగా బీజేపీ యొక్క కార్యకర్తలు, ఓటర్లు, బీజేపీకి నరేంద్ర మోడీ గారి యొక్క సానుభూతి పరులు చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన బండారు సత్యానందరావుకి మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను.